హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే సంతోష్ బాబు గారి హౌస్ అండి. సంతోష్ బాబు గారు వీరమరణం చెందిండు. జూన్ 15వ తారీఖు 5వ వర్ధంతి. మేమైతే 14వ తారీఖే ఈ ఇంట్లోకి వచ్చిన తెల్లారే వర్ధంతి జరిగింది. వర్ధంతికి అయితే చాలామంది గెస్టులు అయితే వచ్చిర్రు. కాకపోతే మాకేమనిపించిందంటే తనని సంతోష్ బాబు గారిని చూడగానే మాకు ఒక పూలదండ తెచ్చి తనకు వేయాలనిపించింది, వేసి దండం పెట్టాలనిపించింది. ఎమ్మటే మేము ఎందుకంటే కొంచెం మందికి పెద్ద చిన్న అన్న తేడాలు ఉంటాయి కాబట్టి మమ్మల్ని వెయ్యనియరు అని కొంచెం భయపడి వాళ్ళ అమ్మ నాన్నని అడిగిన. నేను ఒక పూలదండ తెచ్చి సార్కి వేస్తానండి అని చెప్తే వాళ్ళ అమ్మ వాళ్ళు, అమ్మ నీకు అంత అభిమానం ఉన్నప్పుడు వెయ్యి అని చెప్పిర్రు. ఇంకా ఫస్ట్ అయితే వాళ్ళ అమ్మ నాన్న వేసారు, తర్వాత నేను మా సార్ అయితే వేసినాం. నేను మా సార్ తర్వాత అయితే మేము వేసి దండం పెట్టుకున్నాం. మా పిల్లలు మేమందరం అయితే వేసినా. నాకైతే చాలా అంటే హ్యాపీ ఉంది. ఎందుకంటే కొంతమందికి ఇచ్చే తక్కువ క్యాష్ ఎక్కువ క్యాష్ అని కూడా రానివ్వరు దగ్గరికి. అలా ఏం లేకుండా పాపం వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఏంటంటే అక్కడికి సారి 3-4 విగ్రహాలు ఉన్నాయి సూర్యాపేటలో, అక్కడికి వెళ్ళిర్రు. మమ్మల్ని కూడా రమ్మన్నారులే, కానీ ఇక మేము వచ్చింది కొత్త ఘాటుకి రూమ్ అంతా సెట్ చేసేసరికి టైం సరిపోలేదు. ఇక మేము ఇక్కడ దండేసి దండం పెడతాంలే మేడం, తర్వాతకి వస్తామని చెప్పినాం. మేడం వాళ్ళైతే వెళ్ళిపోయారు. తర్వాత అయితే మేము కూడా వెళ్ళినాం. అలా మేడంకి అయితే కలెక్టర్ జాబ్ ఇచ్చిర్రు నల్గొండలో. ఒక పాప ఒక బాబు. ఈ సార్కి చిన్న పిల్లలు పాపం. సార్కి అయితే వాళ్ళ మదర్ ఫాదర్ ఇద్దరు సూర్యాపేటలో ఉంటారు. వాళ్ళ కోడలు సార్ వాళ్ళ వైఫ్ పిల్లలు నల్గొండలో ఉంటారు. నల్గొండలో డిప్యూటీ కలెక్టర్గా జాబ్ ఇచ్చిర్రు మేడంకి. ఆ మేడం కూడా వచ్చిర్రు, అందరు వచ్చిర్రు. మంచి సార్కి అయితే చాలా చాలా భారీ ఎత్తునే నివాళులు అర్పించిర్రు. ఇగో మా పాప అయితే నాకు చాలా కలిగింది, కింద పడేదానికి వచ్చింది. ఇక చూడండి, సూర్యాపేటలో ఒక 2-3 విగ్రహాలు ఉన్నాయి అనుకుంటాను ఇది. సారీ, ఇంకా వాళ్ళకి పక్కన ఊరు అక్కడ కూడా వెళ్ళారు, కానీ అక్కడికి మేము వెళ్ళలేదు. ఇప్పుడు కార్యక్రమం స్టార్ట్ కాబోతుంది. చాలా అంటే చాలా మంచిగా చేసారు, పెద్ద గ్రాండ్ చేసారు, బాగుంది. చచ్చిపోయినా ఇలాంటి సన్మానం జరుగుతుంది సార్కి. సార్ వాళ్ళ మేడం పిల్లలందరూ వచ్చారు ఇక్కడికైతే. చివరిగా సుబేదార్ రణబీర్ యాదవ్ డైరెక్టర్ జనరల్ ఎన్సీసీ గారిని రీట్ లేయింగ్ చేయవలసిందిగా కోరుతున్నాం. మన ఎస్వి కాలేజీ లెక్చరర్ గారు శ్రీనివాస్ గారు నివాళులు అర్పించడం జరుగుతుంది. తదుపరి మన సూర్యాపేట డిఎస్పీ గారు ప్రసన్న కుమార్ గారు మన సంతోష్ బాబు గారికి నివాళులర్పించారు.
తదుపరి కార్యక్రమం ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి అలాగే కుటుంబ సభ్యులు సంతోష్ బాబు గారి తల్లిదండ్రులు సత్యమణి గారిని 2 నిమిషాలు ఇక్కడ స్టాచ్యూ ఈరోజు ముఖ్య అతిథి ఎస్పీ నరసింహ గారిని మాట్లాడవలసిందిగా తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మనం సూర్యాపేట పట్టణంలో మహావీరుడు, మన జిల్లా వాస్తవ్యుడు కల్నల్ బి సంతోష్ బాబు తదుపరి కార్యక్రమం ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి అలాగే కుటుంబ సభ్యులు సంతోష్ బాబు గారి తల్లిదండ్రులు సత్యమణి గారిని 2 నిమిషాలు ఇక్కడ స్టాచ్యూ ఈరోజు ముఖ్య అతిథి ఎస్పీ నరసింహ గారిని మాట్లాడవలసిందిగా తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మనం సూర్యాపేట పట్టణంలో మహావీరుడు, మన జిల్లా వాస్తవ్యుడు కల్నల్ బి సంతోష్